హెల్మెట్ దీనా ఇక్కడ వ్యూ బాగుంది. 2 out of 70. meters above. అసలు కొల్లి హిల్స్ బైకర్స్ ప్యారడైజ్ అంటారు కానీ ఆహా ప్యారడైజ్ మించింది. సో అయిపోయింది ఈ హెయిర్ కట్లో. ఇప్పుడు కొల్లి హిల్స్కి వెళ్ళాలి. 9 o'clock బయలుదేరాను అనుకో, మళ్ళీ సేమ్ అదే డిలే, 3 hours డిలే. 12 అవుతుంది, 12 అవుతుంది. ఒకసారి ఆఫ్ చేయి. బ్యాటరీ పెట్టినా అందులో వ్యూ బాగా రికార్డ్ అయింది. వ్యూ ఒక్కటే నేను ఒక 5 నిమిషాలు చూసి 2 నిమిషాలు 3 యా సో హెయిర్ కార్డ్ అయిపోయింది. ఇప్పుడు కొల్లి హిల్స్ వెళ్తున్నాం. ఇక్కడ టోటల్ 20 హెయిర్ పిన్ బెండ్స్ అంట. చూస్తున్నారు కదా రోడ్ ఎట్లుందో యాప్స్లో. సో నైస్. కానీ కొల్లి హిల్స్ ఇస్ లైక్ 72 హెయిర్ పిన్ బెండ్స్. అది ఇంకా సాలిడ్ మజా వస్తుంది. సో ఒకటేంటంటే while you are on ఘాట్ రోడ్స్ never put lot of pressure on your back brakes, okay, and clutch ఎక్కువ ఒత్తి పట్టుకోకూడదు. ఓన్లీ ట్రాన్స్మిషన్ అప్పుడే పెట్టుకోవాలి. అండ్ ఇంజన్ బ్రేకింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంజన్ బ్రేకింగ్ మీద అండ్ ఆల్సో బ్రేక్ ప్యాడ్స్ అవి కూడా ఎక్కువ హీట్ అయ్యి ఈజీగా వేర్ వచ్చేస్తుంది. సో అది జాగ్రత్తగా చూసుకోవాలి. సో అదే చూడాలి. ఇంకా వెళ్ళి వెళ్తున్నాం. జీవితాడికి ఫస్ట్ టైం అంట ఘాట్ రోడ్. ఆడు భయపడుతున్నాడు. ఏం కాదు. సో ఇట్లా ఎక్కువ ఇంజన్ లేదా లోడ్ పెట్టాలా, ఇంజన్ బ్రేకింగ్ అంతే, స్మూత్. అచ్చా బ్రేక్ ఎక్కువ వాడకూడదు, ఏది ఎక్కువ వాడకూడదు, సింపుల్. సో ఎమర్జెన్సీ కేసులో మాత్రమే బ్యాక్ బ్రేక్, మోస్ట్ ఆఫ్ ద టైం దీని మీదనే, ఫ్రంట్ బ్రేక్ మీదనే. సో చూసుకోవాలా. ఒకవేళ మీరు టర్న్ చేసేటప్పుడు మట్టి ఉందనుకో, అప్పుడు బ్రేక్ వేసినారనుకో ఫ్రంట్ బ్రేక్ అతను పడతారు. సో రోడ్ క్లీన్ ఉన్నప్పుడే ఇది. ఎయిర్ పిన్ బెండ్ 11. ఆల్ ఆఫ్ అ సడన్ నాకు బర్గర్ క్రేవింగ్స్ వస్తుండే. ఆ బిర్యానీలు తిని 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 ఇట్స్ లైక్ ఆ చికెన్ ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ రైస్ అవి తిని పిచ్చిలేస్తుండే. సరే ఇప్పుడు ఎట్లా నాకు ఘాట్ రోడ్ తిరిగేసరికి ఫుల్ కళ్ళు తిరుగుతున్నాయి ఒక రేంజ్లో. అందుకని సరే కొంచెం సేలం ఇప్పుడే పే పన్నమ్మా. అరే యార్ 40 అంట. అమ్మా సరే సేలంలో మాల్ కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి వచ్చినాము. ఎట్లా పోయేసరికి లేట్ అవుతుంది ఆడికి. సో ఈవినింగ్ 4, 5, 6 ఆ లోపు కొల్లి హిల్స్ పోతే ఆ సన్సెట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఘాట్ రోడ్స్లో అని చెప్పేసి ఒక 1 hour బర్గర్ కింగ్ తినేసి పోదామని చెప్పి డిసైడ్ అయినాం. సో అదనమాట.
ఇక్కడ నుండి 33 కిలోమీటర్స్ 1 hour 4 minutes చూపిస్తుంది. సో లెట్స్ గో. కొల్లి హిల్స్ ఎంటర్ అవుతున్నాము. లుక్ ఎట్ ద రోడ్. ఆ రోడ్ కోసమే, ఆ ఎయిర్ పిన్ బెండ్ల కోసమే పోయేది. ఫారెస్ట్ బీటా రివర్ ఎయిర్ పిన్ బెండ్ 3rd out of 70. దివ్యాడు ఊరుతుంది ఇంకా. Hairpin bend 12 out of 70. ఇక్కడ నుంచి పడితే డైరెక్ట్ దేవుడి దగ్గరికి వచ్చినారా? నడు నడు. We are 1000 meters above the mid sea level. కిలోమీటర్. అసలు కొల్లి హిల్స్ బైకర్స్ ప్యారడైజ్ అంటారు కానీ ఆహా, ప్యారడైజ్కి మించింది. హెవెన్. చల్లగా ఉంది టెంపరేచర్, కూల్ ఉంది, ఎండ కొట్టినా కానీ కూడా చల్లగా ఉంది. వ్యూ క్రేజీ. ఆ వ్యూతో పాటు ఈ బండి బాగుందని చల్లగా ఇది. లాస్ట్ ఎయిర్ పిన్ 70 out of 70 ఫినిష్. ఎంతసేపట్లో ఎక్కినాం? 30 minutes అంతే. 30 minutes కూడా కాదు, అదే ఇంకా తక్కువ. జస్ట్ ఎక్కడ పోతుండు. As I'm telling you, today is Monday. ఎక్కువ ఉండరంట కొల్లి హిల్స్లో. సో అందుకని చెప్పి అదొక ఫ్యాక్టర్. ప్లస్ మై బైక్, ద స్పీడ్ కెన్ బి కంట్రోల్డ్. ప్లస్ 3 ఐ హ్యావ్ ఫుల్ రైడింగ్ గేర్. అందుకనే స్టిల్ ఆన్ కొట్టుకుంటే ఐమ్ బీయింగ్ రెస్పాన్సిబుల్. కొంచెం థ్రిల్ అయినా చేస్తా, బట్ డోంట్ బీ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్. రైడ్ సేఫ్. జాగ్రత్త, నెక్స్ట్ ఉన్న దగ్గర జాగ్రత్త. వాళ్ళు ఎప్పుడు ఎట్లా మూవ్ అవుతారో తెలియదు. పెట్రోల్ బంక్ మీరు రిసార్ట్ అంట. ఏమైందిరా? ఆడేం మాట్లాడుతున్నావు? தம்பி ஃபர்ஸ்ட் ஃப்ளோரில் இல்லையா ரூமு? ஃபர்ஸ்ட் ஃப்ளோர். ஆமாம், ஒரு நிமிஷம். என்னாச்சு? மேலே அப்படியா? సో వచ్చినాం వీడికి. వచ్చేసరికి ఏం చేయలేకపోయినాం, బట్ 5 o'clock క్లోజ్ అయినా కానీ కూడా ఇక్కడ వ్యూ బాగుండే. ఇక మంచి ఫొటోస్ దిగినాం. ప్లస్ ఇక్కడ ఒక మంచి షాప్ ఉంది, వాటర్ మిల్లన్ ఐస్ టీ ఆడి చెప్పుకొని నేను ఒక మంచి కాఫీ చెప్పుకున్నా. అది తాక్కుంటా ఏదో మినిమల్. ఓకే, అక్కడికి ఆ పాయింట్కి వెళ్తే ఇంకా మస్తు ఉంటుండే అసలు కదా.
ఈ టైం పడుతుంది. మస్తు ఉంది, బాగుంది కాఫీ, హాయిగా ఉంది. ఏమో అన్నీ చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయి. ఐస్ టీ అన్నాడు, ఐస్ ఇచ్చిండు, తాగి చూద్దాం. అట్లా తీయొచ్చి మీరు భయపడదు అట్లా. ఎట్లా చూడదు, డోర్ రా, గేట్ ఉన్నాడా, అటు మొత్తం చీకటి ఉంది, వస్తాడేమో అని చెప్పి వేద్దాం అని పోయినా.